రెండోసారి రాజ్యసభకు సానా సతీష్ బాబు ఎన్నిక. రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా అభివృద్ధిలో విశిష్ట పాత్ర పోషిస్తున్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభకు ఎన్నిక కావడం విశేషం. ప్రజాసేవలో ఆయన చూపుతున్న నిబద్ధతకు ఇది నిదర్శనం అని విశ్లేషకులు భావిస్తున్నారు. 1972లో కాకినాడలో జన్మించిన సతీష్ బాబుగారు సాంకేతిక విద్య పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో సబ్ ఇంజనీర్గా తన ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అనంతరం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో తన సొంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. క్రీడా రంగంలోనూ ఆయన పాత్ర విశేషం. ఈస్ట్ గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా, బీసీసీఐ మ్యూజియం కమిటీ సభ్యునిగా సేవలు అందించారు. ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవ సెక్రటరీగా కొనసాగుతూ అంతర్జాతీయ మ్యాచ్ల నిర్వహణ, విశాఖ స్టేడియం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన అనంతరం నారా లోకేష్ గారి యువగళం పాదయాత్రలో చురుకైన పాత్ర పోషించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల కోఆర్డినేటర్గా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో రాజ్యసభ సభ్యుడిగా సేవలందిస్తున్నారు. యువత అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ముందున్నారు. అలాగే ఆరోగ్య రంగంలో కాకినాడ జీజీహెచ్ అభివృద్ధి, ఆధునిక వైద్య సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విపత్తుల సమయంలోనూ ఆయన సేవలు ప్రశంసనీయమైనవి. నేపాల్ సంక్షోభంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకురావడం, తుఫాన్ల సమయంలో సహాయక చర్యలు చేపట్టడం ద్వారా తన సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. రెండోసారి రాజ్యసభకు సానా సతీష్ బాబు ఎన్నిక కావడంతో అభిమానుల్లో జోష్ పెరిగింది. ఎన్నో ఏళ్లుగా కాకినాడ ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్న జీజీహెచ్లో ఉన్న అరకొర వసతులను చూసి ఆయన గుండె చలించింది. మెరుగైన వైద్యం కోసం ఇక కాకినాడ వాసులు ఎక్కడికీ వెళ్లకూడదు అనే దృఢ సంకల్పంతో ఆసుపత్రి సామర్థ్యాన్ని 1100 నుంచి 2500 పడకలకు పెంచేందుకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా బసవతారకం ఫౌండేషన్ సహకారంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 6700 మంది కాకినాడ ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై అధునాతన వైద్యాన్ని అందించి బ్రతుకుపై కొత్త భరోసా కల్పించాలని ఆయన సంకల్పించారు. దీనిలో భాగంగానే ఓఎన్జీసీ, సిఎస్ఆర్ ఫండ్స్ నుండి మన కాకినాడకు ప్రత్యేకంగా 16 కోట్లు విలువైన అత్యాధునిక క్యాన్సర్ చికిత్స యంత్రాలను సమకూరుస్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ నిధి ద్వారా 1 సంవత్సర కాలంలోనే 50 మందికి పైగా నిరుపేదలకు కోటికి పైగా నిధులను అందించి వారికి వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించారు. వీటితో పాటు ఆయన సేవలు కాకినాడ జిల్లాకే పరిమితం కాకుండా తాజాగా ఏలూరు జిల్లాలో కూడా విద్యార్థుల కంటి ఆరోగ్యం కోసం చిన్నారి నేత్రాలు సంరక్షణ అనే 1 సంవత్సర కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటివరకు భవిష్యత్తుపై కలలు కనే 10,200 మంది పైగా విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు చేయించి 2,300కు పైగా కళ్లజోళ్లను అందించారు. ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. జీవితం మన కోసమే కాదు, మన వల్ల ఇతరుల జీవితాల్లో వెలుగు వెలగాలి. ప్రతి అడుగు సేవ వైపు, ప్రతి నిర్ణయం సమాజం వైపు, ప్రతి విజయం దేశం వైపు అయితే రాబోయే తరాలు మరింత బలంగా ఎదగాలన్నదే ఆయన సంకల్పం. ప్రజాసేవలో ఆయన మరింత ముందుకు వెళ్లాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నాము.